హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసీ నవి. ఈరోజైతే నేను మీషో నుంచి ఇంకా ఆఫ్‌లైన్ నుంచి కొన్ని కిచెన్ రిలేటెడ్ ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్‌లీ అయితే కిచెన్‌లోకి ఇలాంటి ఒక రోల్ అయితే తీసుకున్నాను. పేపర్స్ కాకుండా ఈ రోల్ వేద్దాం అనేసి. ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. బట్ ఐ ప్రిఫర్ డార్క్ కలర్స్. సో, ఈ కలర్ అయితే తీసుకున్నాను ఈ డిజైన్‌లో. ఇంకా లైట్ షేడ్స్ అలా ఉండే కానీ నాకు అంటే అది ఏదైనా పెన్ అలా తెలిసిపోతుంది అన్నట్టు నేనైతే లైట్ కలర్స్ తీసుకోలేదు. ఇలాంటి ఒక డిజైన్‌ది తీసుకున్నాను. సో, ఇది వచ్చేసి 10 మీటర్స్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే బాగుంది. అండ్ మనకి వాటర్ పడినా సరే ఏం కాదనమాట. ఇది పేపర్ అయితే మనకి తడిసిపోతుంది కదా! ఇది మనం తుడిసేసుకోవచ్చు. సో, ఇంకా అందుకే నేను ఇలా రోల్ ఒకటైతే తీసుకున్నాను. ఇంకా అయితే 5 మీటర్స్ అలా ఉండే కానీ నేనైతే 10 మీటర్స్ రోల్ అయితే తీసుకున్నాను. అండ్ విడ్త్ కూడా బాగుంది. సో, మనకి సైజ్‌కి కబోర్డ్‌కి చూసుకొని కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఇదైతే నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే బాగా ట్రెండ్ అవుతున్నాయి కిచెన్‌కి రిలేటెడ్‌వి. ఈ షుగర్ టీ, కాఫీ అని చెప్పి ఈ కంటైనర్స్ అయితే తీసుకున్నాను నేను. అండ్ ఇందులో మనకి ఓన్లీ సిల్వర్‌లో వచ్చి టీ, షుగర్ అలా ఉండే. బట్ నేను వచ్చేసి ఇలా పెయింట్ మీద ఇలా బ్లాక్ కలర్‌తో అయితే రాసున్నవి తీసుకున్నాను. ఈ పెయింట్ ఏంటంటే నేను చూసాను పోకుండా అట్లయితే ఉంది ప్రస్తుతానికైతే. అండ్ మనకి నెయిల్ పెట్టి ఇలా గీసినా సరే ఏం కాలేదనమాట. అలా నెయిల్‌తో రాసినా సరే పెయింట్ అయితే పోకుండా అలానే ఉంది. సో, అదొకటి చెక్ చేశా. ఇంకా వెయిట్ కూడా కంటైనర్స్ బాగానే ఉంది. మరీ అంత లైట్ వెయిట్‌గా అయితే లేదు. సో, ఇందులో మనకి నేను ముందు చెప్పినట్టు ఓన్లీ 2 కూడా ఉండే. అది కొంచెం ఐ మీన్ స్టీల్‌లోనే ఉండే. ఇంక ఇలా పెయింట్స్ అసలు ఏం రాలేదు. సో, నాకు ఇలా కొంచెం ట్రెండీగా అలా ఉన్నట్టు అనిపించి నేను ఇవైతే తీసుకున్నాను. ఇఫ్ మనకి ఆ బ్లాక్ పెన్‌తో టీ అలా పోయినా సరే స్టిక్కర్స్ ఉంటాయి కదా! అవి కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు అన్నట్టు నేనైతే ఇంకా బాగున్నాయి కదా! బయటైనా సరే ఇదే ప్రైస్ ఉంటుంది అన్నట్టు నేనైతే తీసుకున్నాను. 3 కలర్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా వచ్చి బాగుందనమాట. అండ్ కంటైనర్ సైజ్ కూడా బాగానే ఉంది. మరీ అంత స్మాల్‌గా అయితే ఏం లేవు. మరీ అంత బిగ్‌గా కూడా లేవు. మీడియం సైజ్‌లో అయితే ఉన్నాయి. 3 కూడా సేమ్ సైజ్‌లో అయితే వచ్చేసాయి. ఇంకా మనకి ఇలా ఫుల్‌గా పెయింట్ అయ్యి వచ్చింది అవుట్ సైడ్. సో, నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను. సేమ్ ఆర్గనైజర్సే మీరు ప్రీవియస్ వీడియోస్‌లో ఎప్పుడైనా చూసుంటే మీషోకి రిలేటెడ్ ఇలాంటివి నేను తీసుకున్నాను. వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం స్మాల్‌గా ఉండి హెవీ వెయిట్‌గా అనిపించదు. అంటే వెయిట్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు. అవి తీసుకున్నవి బిగ్ సైజ్ లైట్ వెయిట్‌గా ఉన్నాయి. సర్లే ఎట్లైనా యూజ్ అవుతాయి కదా! ఇంకా రిటర్న్ ఎందుకు అన్నట్టు ఇవి కూడా బాగున్నాయి అని చెప్పి ఇంకా ఉంచేసాననమాట. బట్ ఇది కొంచెం నాకు స్మాల్‌గా అనిపించాయి. నేను ముందు తీసుకున్నవైతే పెద్దగా ఉన్నాయన్నమాట. సో, వాటికి వీటికి అయితే డిఫరెన్స్ అయితే ఉంది. సో, మీకు అవి కావాలంటే లింక్ అయితే ఇస్తాను రెండిటిలిది. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది కూడా బాగా ఎక్కువ తీసుకుంటున్నారు. ఓకే, ఎలా ఉంటుందో అని చెప్పి నేను కూడా తెప్పించాను చూద్దామన్నట్టు. సో, ఇది వచ్చేసి అరౌండ్ 200 అలా ఉంది. ఇది మనకి రొటేట్ అవుతుందనమాట. ఆ టేబుల్ పైన అలా పెడితే అయితే మనకి తీసుకోకుండా అంటే ఇలా రొటేట్ చేస్తే మనకి అదే దగ్గరికి వస్తాయి కదా! అలా. సో, ఇది కూడా చాలా బాగుంది ఆ ప్రైస్‌కి.
సో మనకి కింద వచ్చేసి ఒక వీల్ టైప్లో ఇచ్చారు, సో దట్ మనకి అది రొటేట్ అవుతుంది. ఇది కూడా అయితే మీడియం సైజులోనే ఉంది. ఇంకా నేనైతే ఆఫ్లైన్లో కొన్ని అయితే తీసుకున్నాను ఇలాంటి కంటైనర్స్ కూడా. ఇవి వచ్చేసి 1 kg అలా పడతాయి. సో నేను అంటే ఐడియా లేదు, నేను జస్ట్ నార్మల్గా వెళ్ళినప్పుడు చూసాము, నచ్చినాయి, ఇంకా తీసుకున్నాము. ఇంకా అయితే ఒక 6 తీసుకున్నాము ప్రెజెంట్. అంటే మనకి సైజ్ సరిపోతుంది, ఇంకా చిన్నగా తీసుకోవాలా అన్నట్టు. సో ఇలాంటివి అయితే మేము తీసుకున్నాం అనమాట. ప్లెయిన్లో అడిగాము, బట్ ఇట్ కాస్టెడ్ టూ మచ్. అంటే ప్లెయిన్వి కాస్ట్ ఎక్కువ ఉంటాయంట. ఇవి వచ్చేసి కొంచెం వాటికన్నా కాస్ట్ తక్కువ. అండ్ మనకి ఇది కేజీ అని చెప్పారు, కేజీ కన్నా ఇంకా ఎక్కువే పట్టచ్చు అన్నట్టుగా అన్నారనమాట. సర్లే అన్నట్టు మేము కూడా ఒక 6 తీసుకున్నాము. బట్ మాకు అవే బాగా నచ్చాయి అనమాట. ఇంకా ఫుల్ షైనింగ్తో అయితే ఉన్నాయి ప్లెయిన్వి. బట్ బడ్జెట్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇంకా మేమైతే ఇవి అయితే తీసుకున్నాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా తీసుకుంటే ఏం తీసుకున్నామో కూడా షేర్ చేస్తాను. ఇవైతే మేము విజిబుల్ జార్స్ అయితే తీసుకున్నాము డిమార్ట్లో. ఈచ్ వన్ కాస్టెడ్ 100 రూపీస్ అనమాట. ఇవి కూడా మేము ర్యాండమ్గా వెళ్ళినప్పుడు అలా నచ్చి తీసుకున్నాము. అప్పటికి మాకు ఐడియా ఏం లేదు, సో దట్ ర్యాండమ్గా ఒక 4-5 తీసుకున్నాము. ఇంకా చూసి తీసుకోవాలి. సో ఇలా విజిబుల్వి ఏంటంటే మనకి అలా ఏమున్నాయి ఏంటో అని చెప్పి వెంటనే చూసుకోవచ్చు కదా, బాగుంటుంది అనేసి ఇవైతే తీసుకున్నాం మేము. ఇందాక చూపించిన కంటైనర్స్కి ఏంటంటే స్టిక్కర్స్ రాసుకోవాలి, అంటే అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి. సో దట్ వాటికి వచ్చేసి స్టిక్కర్స్ కూడా ఆర్డర్ చేశాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ మీడియం సైజులోనే ఉండే, స్మాల్వి. ఒక 1/2 kg కన్నా కొంచెం తక్కువే పట్టొచ్చేమో విజిబుల్ జార్స్. సో దట్ ఇంకా మేమైతే ఇవన్నీ మంచిగా క్లీన్ చేసేసి డ్రై చేస్తున్నాము. నాకైతే ఈ విజిబుల్ జార్స్ బాగా నచ్చాయి. మరి మీకేం నచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు చూపించిన అన్నిటికంటే ఏ ఐటెం నచ్చిందో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నా. మాకు వచ్చేసి ఇలా మా మమ్మీ వాష్ చేస్తే ఇలా తుడుస్తుంది అనమాట, వాటర్ డ్రై అవ్వడానికి. అండ్ స్టిక్కర్స్ వచ్చేసి నేను ఆర్డర్ చేశాను, అవి కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. అండ్ ఈ స్టిక్కర్స్ వచ్చేసి సెట్ ఆఫ్ 75 అని చెప్పారు. 75 వచ్చేలేదు, నేను సరిగ్గా కౌంట్ చేయలేదు. అండ్ 75 అంటే చాలా ఎక్కువ అని చెప్పచ్చు, అన్నీ కొనలేము కదా. సో ఈ ప్రైస్ వచ్చేసి స్టిక్కర్స్వి తక్కువే ఉన్నాయి, అంటే 100 రూపీస్ 110 ఆ కాస్ట్లో అయితే ఉన్నాయి. ఇంకా ఇందులో మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి. నేను వచ్చేసి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఆఫ్లైన్లో తీసుకున్న కంటైనర్స్ చూపించాను కదా స్టీల్వి, వాటికి ఈ స్టిక్కర్స్ అయితే నేను తీసుకున్నాను. ఇవి ఇంకా వచ్చేసి వాటర్ ప్రూఫ్ కూడా. వాటర్ ప్రూఫ్ అవడం వల్ల మనకి తడిసిపోకుండా అలా ఉంటాయి. ఇంకా ఇంటి మీద నేమ్స్ రాసిన తర్వాత ఇంకా చెరపడానికి కూడా అట్లా ఏం లేదనమాట. మనకి ఒక వైట్ పెన్సిల్ కూడా ఇచ్చారు వాళ్ళే. ఇంకా మళ్ళీ చెరపడానికి అంటే వేరేది రాద్దాం చెరిపేసి అలా రాయడానికి అయితే అవ్వట్లేదు. ఇంకా మనకి స్టిక్కర్ రాసామంటే పర్మనెంట్గా అందులో వేసుకోవాల్సిందే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్